ఫ్రెండ్స్, ఫ్రంట్ హౌస్ ఎలివేషన్ డిజైన్లో లీవ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్, అలాగే శ్రీ గణేష్ డిజైన్ లాంటివి మనం హౌస్ పైన వేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ అయితే ఇవి పర్ఫెక్ట్గా రావాలంటే కనుక మనం వుడ్తో కట్ చేయించుకున్న తర్వాత ఇవి వేయవలసి వస్తుంది. అయితే ఈ డిజైన్స్ మిషన్ ద్వారా ఎలా కట్ చేస్తారు, వీటికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలు వస్తే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం ముందుగా ఈ డిజైన్ చేయించుకోవాలంటే కనుక మనకి నచ్చిన డిజైన్ అయితే మనం ఎంచుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ అయితే ఈ డిజైన్ మనం కట్ చేయించాలంటే కనుక మనకి సైజ్ అయితే కావాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజ్ అయితే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక వాళ్ళు డిజైన్ అయితే చేసి వాళ్ళు షీట్ అయితే తీసుకోమని చెప్తారు. అప్పుడు మనం షీట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. నేనైతే 6 mm గేజ్ ఉన్న షీట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఒక ఫీట్కి వచ్చేసి 39 రూపాయల వరకు కాస్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక ఫీట్ వచ్చేసి 2/6 అయితే తీసుకున్నాను. ఇంకొక షీట్ కూడా నేను తీసుకోవడమే జరిగింది. శ్రీ గణేష్కి 2/3 సైజ్ అయితే తీసుకున్నాను. వాళ్ళు సిస్టంలో ఎడిటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అయితే ఈ డిజైన్ వచ్చేసి మనం హౌస్ సంబంధించి డోర్స్కి, విండోస్కి వాటికి మనం డిజైన్ అయితే చేపిస్తాము. అక్కడే మనకి ఈ డిజైన్స్ అయితే మనకి కట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్ అయితే ఈ డిజైన్ వాళ్ళు కట్ చేసి ఇవ్వడానికి ఒక ఫీట్కి వచ్చేసి 80 నుంచి 90 రూపాయల వరకు కాస్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ డిజైన్ ఆల్రెడీ నేను చేయడం అయితే జరిగింది. లాస్ట్ వీడియోలో మీరు చూడవచ్చు. అలాగే శ్రీ గణేష్ వీడియో కూడా నెక్స్ట్ అయితే మీకు మన ఛానల్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఇంటి పైన పర్ఫెక్ట్ కోణాలతో అందంగా ఒక హౌస్కి డిజైన్ చేయించుకునేటప్పుడు మనం చిన్న చిన్న ఇటువంటి లీవ్ డిజైన్స్ కానీ, ఫ్లవర్ డిజైన్స్ కానీ, శ్రీ గణేష్ డిజైన్స్ కానీ ఇలాంటివి ఎంచుకుంటే కనుక ఈ విధంగా వుడ్తో కట్ చేయించుకుంటే కనుక పర్ఫెక్ట్గా కోణాలు అయితే వస్తాయి. మన హౌస్ అయితే చాలా నీట్గా చక్కగా అయితే ఉంటుంది. వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.